వెల్కమ్ టు సంజీవని లైఫ్ ప్లస్. జూలై 5న జరిగేటటువంటి ఉస్మానియా విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో కామన్ పీజీ ఎంట్రన్స్ టెస్ట్ సిపీజీఈటీ సంబంధించినటువంటి నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. దానికి సంబంధించిన వివరాలను మనం వీడియో రూపంలో చేయడం జరిగింది. సో ఈ టిఎస్ సిపీజీఈటీ సంబంధించినటువంటి వివరాలను కింద వెబ్సైట్లో మనం చూడవచ్చు. సో దీనికి సంబంధించినటువంటి ఎంఏ, ఎంఎస్సి, ఎంకామ్, ఎంఈడి, ఎంపీఈడి కోర్సుల్లో ప్రవేశాల కోసం ఉస్మానియా విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో నోటిఫికేషన్ ఈ నెల 18 నుంచి దరఖాస్తులు స్వీకరించబడడం జరుగుతుంది. జూలై 5న జరిగినటువంటి ఈ సిపీజీఈటీ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్కి సంబంధించినటువంటి వివరాలకు సంబంధించినటువంటి అంశాలను మనం ఈ వీడియోలో వివరించడం జరిగింది. సో తెలంగాణ రాష్ట్రంలోని ఉస్మానియా, కాకతీయ, శాతవాహన, తెలంగాణ మహాత్మా గాంధీ యూనివర్సిటీ, పాలమూరు మహిళా యూనివర్సిటీ, కోటి, జేఎన్టీయు ఈ పరిధిలో ఉండేటటువంటి 297 పీజీ కళాశాలలో మొత్తం 51 కోర్సులకు గాను ఈ పీజీ గెట్ ఎంట్రన్స్ను నిర్వహిస్తున్నారు. పర్టికులర్స్ చూద్దాం. ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్కు 600 రూపీస్ ఫీ పే చేయాల్సి ఉంటుంది. బీసీ అండ్ ఓసీ జనరల్ కేటగిరీ కింద వస్తారు, 800 రూపీస్ ఫీ పే చేయాల్సి వస్తుంది. అడిషనల్గా పీజీ సబ్జెక్ట్ మనం సెలెక్ట్ చేసుకున్నట్లయితే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ బాటనీ సబ్జెక్ట్ ఉంది, దాంతోపాటు జువాలజీ కూడా రాయాలనుకుంటే అడిషనల్ ఈచ్ సబ్జెక్ట్ 450 రూపీస్ ఎగ్జామినేషన్ ఫీ పే చేయాల్సి వస్తుంది. ఫీ ఆన్లైన్ మోడ్లో పే చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇంపార్టెంట్ డేట్ వివరాలు చూద్దాం. అప్లికేషన్ మే 18న స్టార్ట్ అవుతుంది. మే 18 నుంచి లాస్ట్ డేట్ వచ్చేసి జూన్ 17, 2024గా చెప్పవచ్చు. ఒకవేళ జూన్ 17 తర్వాత ఫీ పే చేయాల్సి వస్తే ఫైన్ తోటి 500 రూపీస్ ఫైన్తో జూన్ 25, 2000 ఫైన్తో జూన్ 30 వరకు లాస్ట్ డేట్గా మనం ఫైన్తో పే చేసుకోవచ్చు. ఈ సిపి జెట్ ఎగ్జామినేషన్కు ఎలిజిబిలిటీస్ చూద్దాం. ఇక్కడ ఏజ్ లిమిట్ మాత్రం ఏమీ లేదు, ఏ వయసు వారైనా ఎగ్జామినేషన్ రాసుకోవచ్చు. ఎడ్యుకేషన్ పరంగా మాత్రం గ్రాడ్యుయేషన్లో మినిమం 40% మార్క్స్తో పాస్ అయిన వారు మాత్రమే ఇక్కడ ఎలిజిబిలిటీ ఉండడం జరుగుతుంది. ఏ విద్యార్థులు ఏ ఎగ్జామినేషన్ రాసుకోవచ్చు, ఆ గ్రాడ్యుయేషన్లో ఉన్న సంబంధిత సబ్జెక్టులకు సంబంధించిన వివరాలను మనం ఆర్ట్స్, సైన్స్ వేరువేరుగా కింద డిస్క్రిప్షన్లో లింకులు పెట్టడం జరిగింది. సో వారు దాన్ని పరిశీలించి మీరు సబ్జెక్ట్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఈ సిపీజీఈటీ ఎగ్జామినేషన్ జూలై 5న జరగనుంది కాబట్టి ఎగ్జామినేషన్ డేట్ మరొకసారి గుర్తుపెట్టుకోండి, జూలై 5. మనము డాక్యుమెంట్ రిక్వైర్మెంట్స్ చూద్దాం. ఇక్కడ మనము ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి, ఫామ్ ఫిల్అప్ చేసేటప్పుడు పర్టికులర్గా హాల్ టికెట్ నెంబర్స్ కానివ్వండి, అదేవిధంగా దానికి స్టడీ ఆఫ్ ప్లేస్ అండ్ డిస్ట్రిక్ట్ ఇవన్నీ కూడా క్లియర్గా అడుగుతారు కాబట్టి మనం కౌన్సిలింగ్లో ఖచ్చితంగా ఇవన్నీ సబ్మిట్ చేయాల్సిందే. దాంతో పాటుగా ఫుల్ఫిల్ చేసేటప్పుడు మాత్రం ఈ సర్టిఫికేట్స్ దగ్గర పెట్టుకున్నట్లయితే మనకు ప్రాబ్లం లేకుండా ఉండడం జరుగుతుంది. సో దీంట్లో మనం చూసినట్లయితే 9th, 10th అండ్ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ అండ్ డిగ్రీ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, ఫైనల్ ఇయర్ హాల్ టికెట్ నెంబర్ విత్ స్టడీ సర్టిఫికేట్స్ అండ్ ఇవన్నీ కూడా మీరు ఖచ్చితంగా దాంట్లో రిక్వైర్మెంట్స్ తీసుకొని మనం రెడీగా పెట్టుకోవాలి. వాటితో పాటుగా మనము కలర్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ను కూడా ఒకటి రెడీగా ఉంచుకోవాలి. అదేవిధంగా కేటగిరీ సర్టిఫికేట్స్, అంటే ఎవరికైతే రిజర్వేషన్ అప్లై అవుతుందో ఎస్సీ, ఎస్టీ, బీసీ వీరందరూ కూడా ఖచ్చితంగా ఆ సర్టిఫికేట్స్ను నెంబర్ని అప్లోడ్ చేయాలి కాబట్టి సర్టిఫికేట్స్ తీసుకొని రెడీగా పెట్టుకోవాలి. సో దాంతో పాటుగా మనకు లేటెస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా ఎవరికైతే అప్లికేబుల్ అవుతుందో వాళ్ళు ఖచ్చితంగా ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా ప్రొడ్యూస్ చేయాల్సిన అవసరం ఉంటుంది. వీటితో పాటుగా ఇన్కమ్ సర్టిఫికేట్ వివరాలు చూసినట్లయితే ఇక్కడ రూరల్ అయితే 1.5 LPA, ఒకవేళ అర్బన్ ఏరియా వాళ్ళైతే 2 lakhs లోపు యాన్యువల్ ఇన్కమ్ ఉండే విధంగా చూసుకోవాలి. అదేవిధంగా ఓసీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఖచ్చితంగా ఇక్కడ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్తో పాటుగా ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా ప్రొడ్యూస్ చేయాల్సిన అవసరం ఉండడం జరుగుతుంది. సో ఇవన్నీ ఇప్పుడు అప్లోడ్ చేయలేకపోయినప్పటికీ ఈడబ్ల్యూఎస్ మాత్రం ఖచ్చితంగా ఎవరైతే ఓసీ వాళ్ళు ఉన్నారో వాళ్ళ అప్లోడ్ మాత్రం ఖచ్చితంగా ఫామ్ ఫిలప్ చేసేటప్పుడే చూపించాల్సిన అవసరం వస్తుంది. సో మిగతావన్నీ కూడా జస్ట్ ఫామ్ ఫిలప్ చేయడానికి మనం ముందు ప్రిపేర్ చేసి పెట్టుకోండి. ఇవన్నీ కౌన్సిలింగ్లో కూడా ఖచ్చితంగా ఉపయోగపడడం జరుగుతుంది. సో ఇవే కాకుండా మనం చూసినట్లయితే ఈ ఎన్సీసీ కానీ,
సంబంధితమైనటువంటి పిహెచ్సి సర్టిఫికేట్స్ ఎవరైతే ఉంటారో ఆ కేటగిరీకి సంబంధించిన వాళ్ళు ఖచ్చితంగా వాటిని కూడా మెన్షన్ చేయాల్సిన అవసరం వస్తుంది. మీ పర్టిక్యులర్ మొబైల్ నెంబర్ ఏదైతే ఉందో ఆ మొబైల్ నెంబర్, ఆధార్ లింక్‌తో ఉన్నటువంటి మొబైల్ నెంబర్ అయితే బెటర్ ఇక్కడ. వాటితో పాటు మీ ఈమెయిల్ ఐడీ కూడా ఖచ్చితంగా మెన్షన్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇవన్నీ కూడా ఫామ్ ఫిలప్ చేసేటప్పుడు ఖచ్చితమైనటువంటి డీటెయిల్స్‌ను రెడీ చేసుకొని మీరు ప్రిపేర్ చేసుకోవాల్సిన అవసరం ఉండడం జరుగుతుంది. కొన్ని స్పెసిఫికేషన్స్ చూద్దాం ఇక్కడ. అప్లోడ్ చేసేటప్పుడు ఫోటోగ్రాఫ్ మాత్రం 40 కేబీ అండ్ సిగ్నేచరు 30 కేబీ జేపీజీ ఫార్మాట్‌లో ఉండే విధంగా చూసుకున్నట్లయితే మనకు అప్లోడ్ ఈజీ అవుతుంది. ఎగ్జామినేషన్ ప్యాటర్న్ చూద్దాం మనం. ఇది ఆన్‌లైన్ సీబీటీ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అండ్ 100 మార్క్స్ పేపర్, 90 మినిట్స్ టైమ్ డ్యూరేషన్ అండ్ సెలెక్టెడ్ లాంగ్వేజ్ ప్రకారం మనకు క్వెషన్ పేపర్ ఇవ్వడం జరుగుతుంది. సో, దాంట్లో నో నెగెటివ్ మార్క్స్, ఇది గుర్తుపెట్టుకోండి. అప్లికేషన్‌ని మీరు త్వరగా చేసుకున్నట్లయితే ఏమైనా రిక్వైర్మెంట్స్ ఉన్నట్లయితే మనం ఫుల్‌ఫిల్ చేయడానికి టైం దొరకడం జరుగుతుంది. సో, తెలంగాణ స్టేట్ మొత్తంలో 297 పీజీ కాలేజెస్, మొత్తం 51 కోర్సెస్. మనం కొన్ని కోర్సులు మాత్రమే ఎంఏ, ఎంకామ్, ఎంఎస్సీ, ఎంఈడీ, ఎంపీఈడీ, ఎంఎల్ఐసి మాత్రమే ఇచ్చాం. ఇక్కడ మొత్తం 51 కోర్సెస్ ఉన్నాయి. ఏ కాలేజీలో ఏ కోర్సెస్ ఉన్నాయి, ఎన్ని సీట్లు ఉన్నాయి, వాటికి సంబంధించిన ఫోన్ నెంబర్ వివరాలు నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా మీకు క్లియర్‌గా చెప్పడం జరుగుతుంది. కాబట్టి మీరు అప్డేట్స్ కోసం ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ సంజీవని లైఫ్ ప్లస్. అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇంకా ఏవైనా వివరాలు కావాలంటే కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. మీకు దానికి సంబంధించినటువంటి ఆన్సర్స్‌ని ఇవ్వగలుగుతాను. నెక్స్ట్ మీకు ప్రైవేట్ అఫిలియేటెడ్ కాలేజెస్‌లో ఏమైనా మేనేజ్మెంట్ సీట్ కావాలంటే 9000008925 నెంబర్‌కి కాంటాక్ట్ చేయండి. ఆ సంబంధించిన సమాచారాన్ని మీకు అందజేయడం జరుగుతుంది.